ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వం ప్రోత్సాహంగా జారీ చేసిన ఒక కీలకమైన ఉత్తర్వు గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖలోని కొన్ని కీలకమైన పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టడానికి అధికారికంగా ఓకే చెప్పేసింది. ఈ అనుమతి ఒక అధికారిక ఉత్తర్వు రూపంలో వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియకి అదే పునాది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ జీవో నంబర్ 5 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది జనవరి 9వ తేదీన ఆర్థిక శాఖ రిలీజ్ చేసిన ఒక గవర్నమెంట్ ఆర్డర్. దీని ద్వారా దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ఏపీపీఎస్సీకి ఫార్మల్గా పర్మిషన్ ఇచ్చారన్నమాట. సరే, అనుమతైతే వచ్చింది. మరి ఎన్ని పోస్టులకు? ఈ జియో ప్రకారం అధికారికంగా ఎన్ని ఖాళీలను భర్తీ చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్డర్ ప్రకారం 6 డిప్యూటీ కమిషనర్ పోస్టుల భర్తీకి క్లియర్గా ఆమోదం తెలిపారు. దాంతోపాటే మరో 5 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్టు ఇది కన్ఫర్మ్ చేస్తోంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, జీవో నెం 5 ద్వారా మొత్తం 11 ఉన్నత స్థాయి పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే అభ్యర్థులు కేవలం ఈ 11 పోస్టుల కోసమే కాదు, ఇంకా మరిన్ని పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నిజానికి ఆర్థిక శాఖకు పంపిన ఒరిజినల్ ప్రపోజల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఈఓ పోస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా రిక్వెస్ట్ పెట్టారు. ఇది సహజంగానే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈఓ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రస్తావన ఈ స్పెసిఫిక్ జీవోలో ఎందుకు లేదు? దీనిపై ఉన్న ఒక విశ్లేషణ ప్రకారం, ఈ జీవోలో ఆ పోస్టుల నంబర్ లేకపోయినా ఏపీపీఎస్సీ జారీ చేసే ఫైనల్ నోటిఫికేషన్లో మాత్రం వాటిని ఖచ్చితంగా యాడ్ చేస్తారనే బలమైన అంచనా ఉంది. సరే, జీవో వచ్చింది, కొన్ని పోస్టులు కన్ఫర్మ్ అయ్యాయి, మరికొన్నింటిపై అంచనాలున్నాయి. ఇంతకీ ఈ ప్రాసెస్లో తరువాటి స్టెప్స్ ఏంటి? అసలు నోటిఫికేషన్ దాకా ఈ ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జియో రూపంలో పర్మిషన్ రావడం. అది ఆల్రెడీ వచ్చేసింది. ఆ తర్వాత దేవాదాయ శాఖ తమ దగ్గరున్న ఖాళీల పూర్తి వివరాలని, అంటే రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్ లాంటివన్నీ ఏపీపీఎస్సీకి పంపుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చేరాకే ఏపీపీఎస్సీ ఫైనల్ జాబ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తుంది. సో మనం చివరిగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ జీవో అనేది కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. మిగతా 100కు పైగా ఏవో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భవిష్యత్తు పూర్తిగా ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే ఆ ఫైనల్ నోటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంది. మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఎప్పుడు ఫలించబోతోంది? వేచి చూడాలి.